ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ కి అభ్యర్థులే దొరకడం లేదని విమర్శించారు ప్రధాని మోదీ. ఓటమి భయంతోనే ఎన్నికల్లో సోనియా పోటీ చేయడం లేదన్నారు. రాజస్థాన్లో సుడిగాలి ప్రచారం చేశారు మోదీ. లోక్సభ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు ప్రధాని మోదీ. రాజస్థాన్ లో పలు సభల్లో తనదైన శైలిలో కాంగ్రెస్ పై విమర్శలు చేశారు ఆయన. జాలర్ లో ప్రచారం నిర్వహించారు ప్రధాని. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకడం లేదని విమర్శించారు. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు 300 కంటే తక్కువ సీట్లలో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు మోదీ. ఓటమి భయంతోనే సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విమర్శించారు. ఇండియా కూటమిలోని పార్టీలు ఒకరిపై ఒకరు అభ్యర్థులు నిలబెట్టుకున్నాయన్నారు మోదీ. కేవలం పేరుకు మాత్రమే ఈ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. జాలోర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ బరిలో ఉన్నారు. आज देश कांग्रेस को दे रहा है और खास करके देश का युवा इतना गुस्से में है वो दोबारा कांग्रेस का मुंह देखना नहीं चाहता है. जिस पार्टी ने कभी 400 सीट जीती थी, देखिए इनकी हालत. जिस पार्टी ने कभी 400 सांसद जीते थे उनके, आज वो 300 सीट पे चुनाव नहीं लड़ पा रहे हैं. आज कांग्रेस की हालत ये है, उनको उम्मीदवार नहीं मिल रहे हैं. జాలోర్ సభ తర్వాత బాన్స్వార్ లో ప్రచారం నిర్వహించారు మోదీ. కాంగ్రెస్ పార్టీ నేతలు లెఫ్ట్ అర్బన్ నక్సలైట్ల ట్రాప్ లో పడిపోయారన్నారు మోదీ. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఆర్థిక సర్వే పేరుతో ప్రజల సంపదను లెక్కిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారన్నారు. మహిళల దగ్గర ఉన్న బంగారం లెక్కలు కూడా తీస్తామంటున్నారని అన్నారు. సంపదను పంచుతామన్న కాంగ్రెస్ హామీని మీరు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. అసోంలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సిల్చార్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. కిలోమీటర్ల మేర అమిత్ షా రోడ్ షో కొనసాగింది. బీజేపీకి ఈసారి 400 సీట్లు ఖాయమన్నారు అమిత్ షా.